నమస్కారం, దిస్ ఇస్ #you. జగన్మోహన్ రెడ్డి నిన్న సాయంకాలం పులివెందులు చేరుకున్నాడు. ఈ రోజు పొద్దున్నే వాళ్ళ ఫాదర్ సమాధి దగ్గరికి వెళ్ళాడు వర్ధంతి సందర్భంగా. అండ్ ఇదంతా పక్కన పెడితే నాకు మాత్రం ఆయన వర్ధంతి దగ్గరికి వెళ్ళి ఎలా రకంగా ప్రతిజ్ఞలు, దాని తర్వాత ఏమంటారు ఓత్ టేకింగ్ ఇలాంటివి చేస్తారేమో. ఎందుకంటే ఇలా బర్త్ డేస్కి లేకపోతే రిమెంబరెన్స్ డేస్కి చాలా స్ట్రాంగ్గా తీసుకుని ఓత్ తీసుకుంటారు చాలా ఫ్యామిలీస్. అలా చేస్తారేమో అన్నప్పుడు నాకు ఒక విజువల్ గుర్తొచ్చింది. ఆ విజువల్ ఏర్చలేదు నాకు తెలియదు, బట్ నేనైతే కొంచెం అయితే వేసి చూపిస్తాను. బట్ దానికంటే ముందు మనకు ఒక విషయం అర్థం కావాలి. మొన్న ఎలక్షన్స్ జరిగినప్పుడు పులివెందుల్లో పులికి అసలు స్థానం లేదని చెప్పి ఓడగొట్టేశారు. అది తెలిసిన విషయమే, దాంట్లో కొత్తగా ఏం లేదు. ఇంకేమైనా కొత్తగా చెప్పు అంటారా? ఓకే. అంత ఓడిపోయిన తర్వాత కూడా మనకి జనాలు కరవటం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఒక చిల్లర మనకు ఒక 10 మంది 20 మంది మన చుట్టూ రావటం, అబ్బా గొప్పగా వచ్చారే అని ఫీల్ అవ్వాలి కదా. ఇప్పుడు 600 మనకి డిపాజిట్ కూడా రాని ఓట్ల సంఖ్యాబలంతో మనం పులివెందుల్లో ఉన్నామంటే మన చుట్టూ ఎంతమంది వస్తారు? మన పక్కన నుంచిన మన బలమైన అవినాష్ రెడ్డిని ఆ రోజు ఇలా లేపేసి పక్కన పెట్టేశారు. సో మనం అంత ఓడిపోయిన తర్వాత మన చుట్టూ జనాలు వచ్చారనుకోండి, పరమాత్మ నాకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు పులివెందుల్లో అని చెప్పి సతమతం అయిపోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి సతమతం అవడు. ఎందుకో తెలుసా? దానికి ఒక లాజిక్ ఉంది. ఆ చీటీ చూపించిన తర్వాత నేను ఈ డిస్కషన్లోకి వెళ్తాను. మీరందరూ ఈ పాస్ చూసి ఏదైనా తిరుపతికి విఐపి పాసా, సింహాచలానికి విఐపి పాసా అనుకుంటున్నారా? కానే కాదు. పులివెందులు పులి, ఓడిపోయిన పులిని కలవడానికి నిన్న ఇష్యూ చేసిన వెరీ ఇంపార్టెంట్ పర్సన్ పాస్ అంట. ఇది క్యాంప్ ఆఫీస్ పులివెందుల 1/9/2025 పాస్. ఇదిగో పాపం ఆయన ఎవరో పేరు చదవను, సంతకం పెట్టారు. ఓడిపోయిన తర్వాత మనం పాస్ లేయించుకుని జనాల్ని పిలిపించుకోవడమా? అక్కడేమో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు గట్టుకంటూ, రేవుకంటూ, బార్బర్ షాప్ కంటూ, చెప్పులు కుట్టుకునే వాళ్ళ షాప్ కనుకుంటూ, ఆఖరికి రోడ్లు ఉడిచే వాళ్ళ దగ్గరికి, అంగన్వాడీ వాళ్ళ దగ్గరికి, చిన్న చిన్న ప్రభుత్వ స్కూళ్ళకి, ప్రతి ఒక్కటికి హాయిగా తిరిగేసి ఆఖరికి మురుక్కాలంలో 2 ఫీట్ కింద ఎలా ఉన్నాయి, దాంట్లో మనం బేసికల్లీ ప్రాపర్గా ఎలా సప్లైన్ చేయగలుగుతాం, ఇంటి ముందు మురుక్కాలం లేకుండా ఎలా చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ అని చెప్పి చాలా హాయిగా తిరుగుతూ ఉంటాడు. మనకి 151 ఇచ్చి రాజశేఖర్ రెడ్డి గారి పేరు అడ్డంగా వాడుకుని, మదర్ పేరు అడ్డంగా వాడుకుని, సిస్టర్ని అడ్డంగా వాడుకుని, ఇన్ని అడ్డంగా వాడుకుని, వివేకానంద రెడ్డి గారి మంచి పేరుని వాడేసుకుని పవర్లోకి వచ్చి 151 నుంచి మన పరిస్థితి ఏంటండి ఈరోజు? చెప్పండి. బాబాయ్ని ఎవరు చంపించారో చెప్పరు. సింపతి గెయిన్ ఫ్యాక్టర్లో గెలిచేశాడు ఆ రోజు. మదర్ని ఎలక్షన్ క్యాంపెయిన్కి పిచ్చి పిచ్చిగా తిప్పాడు. ఆవిడ పరిస్థితి ఏంటో ఒకసారి చూస్తారా? ఈ విఐపి పాస్ చూసిన తర్వాత ఈయన దగ్గరికి ఎవరైనా వెళ్ళాలంటే విఐపి పాస్ ఉండాలంటండో. ఏం చెప్పాలండి ఇన్ని? చూడండి, చూడండి ఏంటది? ఏం జరిగింది అక్కడ? పక్కన ఉన్న పిల్లడు వాళ్ళ మదర్ అయి ఉంటే బాగుండేది. అంత ప్రేమగా చూసుకుంటారు పిల్లలు. ఎవరన్నా ఒక ఏజ్ దాటిన తర్వాత పిల్లలు అనేవాళ్ళు అంత ప్రేమగా మమకారంగా ఉండాలి పేరెంట్స్ పట్ల. ఆ పక్కన ఉన్న పిల్లాడికి బుగ్గలు సవరిస్తావు, ముద్దులు పెడతావు, కన్న తల్లి వచ్చి మీద సరే ఓకే ఫైన్ వెళ్ళు. ఏంటిదంతా? ఏంటి మొన్న నీ లోకల్ ఎలక్షన్స్కి ఆవిడ కూడా వచ్చి నీ కోసం ప్రచారం చేయలేదని బాధపడుతున్నావా? ఏంటిది? చూడండి, నేనేమన్నా తప్పు చెప్తే చూడండి, మదర్కి ఇంతే ప్రేమిస్తాడా? చూడండి, అది కూడా దూరంగా నుంచో పెడతాను ఆవిడ. ఏంటో ఆవిడ ఎత్తుకుంటూ ఉంటారు ప్రేమ కోసం. చూడండి, ఆవిడంత అంత ఎత్తుక్కోవాలండి ప్రేమ కోసం? ఏంటది? అభిమాన ఆవిడేమన్నా? నీ మదరయ్యా? రాజశేఖర్ రెడ్డి గారి భార్య, నీకోసం క్యాంపెయిన్ చేసిన ఆవిడ, బాబును ఒకసారి గెలిపించండి ఆవిడ. పక్కనున్నాళ్ళు బాగా మాట్లాడిస్తారు ఆవిడతో. చూడండి, పక్కనున్నాళ్ళు చాలా ఆప్యాయంగా మాట్లాడిస్తారు. ఇది మన బాబు ఎలగబెట్టేది ఎప్పుడు. సో అందరూ చూశారు కదా, విజయమ్మ గారికి పక్కన నుంచున్న లోకల్స్ ఎవరైతే ఉన్నారో లేకపోతే చుట్టాలు, వాళ్ళు ఎక్కువ ఆప్యాయంగా పరామర్శిస్తారు. కానీ బాబు మాత్రం అసలు పట్టించుకోడు. టాటా బై బై దూరం నుంచి. పక్కన వాళ్ళ పిల్లల్ని సవరదీస్తున్నావు, అంత ఆప్యాయంగా ఉంటున్నావు. సొంత చెల్లితో అంత బాగుండేది కదా? బాగుండేదా కాదా? సునీత రెడ్డి గారికి వాళ్ళ నాన్నని చంపిన వాళ్ళ విషయంలో ఎవరో గురించి సీరియస్గా వెరిఫై చేస్తుంటే బాగుండేది కదా? పులివెందుల్లో దర్జాగా ఉండేది కదా? లేదు. పులివెందులు వెళ్ళావు పోనీ ఓడిపోయిన తర్వాత. నిన్న ఆయన ఇంకా అద్భుతాలు కొన్ని జరిగినాయండి. ఏంటంటే వెళ్ళిన తర్వాత కార్యకర్తలు, దాని తర్వాత లోకల్ లీడర్స్ అందరి మీద ఆయన చాలా కోపంగా ఉన్నాడంట. మీరు ఆలోచించండి, ఇప్పుడు విఐపి పాస్ చూసిన తర్వాత హతవిధి ఈ పరిస్థితి ఏంటని అనుకుంటాం మనం. ఇదంతా పక్కన పెడితే సార్ నిన్న చాలా కోపంగా ఉన్నారంట. ఎందుకంటే మొన్న పులివెందుల ఎలక్షన్లో మీరందరూ ఎందుకు బహిరంగంగా పోరాడాలి అంటే, ఏం పోరాడాలి?
ఏం పోరాడాలి అది చెప్పాలి కదా. గొడ్డలతో పోరాడాలి, కత్తులతో పోరాడాలి, మాటలతో పోరాడాలి, ఏదో పోరాటం. పోరాటం అంటే ఏదో ఒకటి ఉండాలి కదా. నాకు అర్థం కాదు. లేకపోతే రిగ్గింగ్ చేసి పోరాడాలా? ఈ పోరాటం అనేది ఏ రకంగా పోరాటం అది చెప్పడైనా పోరాడాలి కదా అంటే వాళ్ళందరూ సైలెంట్గా ఉన్నారంట. ఎందుకు పోరాడతారు నాకు అర్థం కాదు. బేసికల్గా ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళందరూ పోరాడలేదు అని నీకు తెలిసినప్పుడు దట్ మీన్స్ వాట్, నీ పైన వాళ్ళకి మమకారం తక్కువైపోయింది. వివేకానంద రెడ్డి గారికి అన్యాయం జరిగిందనే మోతాదు మీద అందరికీ అన్యాయం ఎక్కువ జరిగిపోయిందని సింపతి ఎక్కువ పెరిగిపోయింది అక్కడ. అండ్ మీరందరూ మంచి ఏం చేయలేదు మాకు ఇంతకాలం రీజనల్గా, ఇప్పుడు వచ్చే కొత్తగా బీటెక్ రవి వాళ్ళ వైఫ్ తేదేపా కూటమి గవర్నమెంట్ వాళ్ళు బాగా చేస్తారు మాకు అని చెప్పి నమ్మకం అటు పక్క పెరిగిపోయింది. నీ మీద నమ్మకం సడలిపోయింది. సడలిపోయినా నేను వచ్చి కలుద్దాం అనుకున్న వాళ్ళందరికీ వీఐపీ పాసులు ఇస్తావు. ఆ వీఐపీ పాసులు అంటే వెరీ ఇంపార్టెంట్ పర్సన్ పాసులు. నీ చుట్టుపక్కల 10 మంది ఉండరు కానీ నీకు వీఐపీ పాసులు. ఆ పాసులు ఇచ్చిన నీ దగ్గరికి వస్తే పోరాడాలని చెప్పి నువ్వు చెప్తావు వాళ్ళందరికీ. అయినా కూడా వారెవరు పోరాడకుండా నీ కోసం సైలెంట్గా నుంచుతారంటే మీనింగ్ ఏంటి? పవర్ లేదు అక్కడ మనకి. అది నువ్వు రియలైజ్ అవ్వట్లేదు. దీన్ని ఎవరు రియలైజ్ చేస్తారు? పోన్లే రాజకీయంగా ఓడిపోబోతున్నావు అనే విషయం ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అండ్ ఇదంతా కాకుండా లిక్కర్ కుంభకోణంలో 3 ఛార్జ్ షీట్ ఫైల్ చేయబోతుంది సిట్ అని చెప్పి ఈ మంత్లో ఫైల్ అవుతుంది అని చెప్పి అందరూ అంటున్నారు. అది కాకుండా సెప్టెంబర్ 9వ తారీఖు అంటే ఇప్పుడు మనకి చంద్రగ్రహణం ఎప్పుడండి? శనివారం. 8వ తారీఖు ఆదివారం. 9వ తారీఖు వివేకా గారి హత్య కేసు, ఎవరెవరు బెయిల్ రద్దు చేయాలి, ఎవరెవరిని కస్టడీలోకి తీసుకోవాలి, ఎలాంటి విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఖచ్చితంగా నివేదిక సబ్మిట్ చేయమన్నారు. దాంట్లో ఒకవేళ బాబు అవినాష్ రెడ్డి లోపల వేశారనుకోండి, అసలు అతనితో తుడిపించిన వాళ్ళు ఎవరు పేర్లు బయటకు వస్తాయి కదా. అప్పుడు అన్ని బయటకు వచ్చినప్పుడు ఏ పక్షి గ్రహణం పెట్టినట్టు తిరుగుతో నాకు తెలియదు. మరి మనకు తెలియదు కదండి. ఆ టాపిక్లోకి వెళ్ళాం కదా. ఎవడో ఒకటి చెప్తే తొడవాలి కదా. అతనే ఊరికే వెళ్ళిపోయి హార్పికేసి తొడవడు కదా. ఎవడా మనిషి చెప్పింది, లేకపోతే ఎవరా లేడీ చెప్పింది తెలియదు. కాబట్టి నేను జెండర్ డిస్క్రిమినేట్ చేయాల్సి వస్తుంది. సో ఎనీవేస్ అదంతా పక్కన పెడితే సో కాల్డ్ అవినాష్ రెడ్డిని తీసుకెళ్ళిన తర్వాత అతను చెప్పేదానికి ఏంటనే ఒక భయం ఉంటుంది ఆయన పైన. ఇదంతా కాకుండా లిక్కర్ కుంభకోణంలో బిగ్ బాస్ ఈనే అని చెప్పి, లేకపోతే మిసెస్ భారతీ రెడ్డి అని చెప్పి ప్రతి ఒక్క చోట పేపర్లు విచ్చలవిడిగా ప్రింట్లు కొడుతున్నాయి. ఇదే నిజమైతే కనుక, ఇంటి పైన వచ్చిన ఆరోపణలే నిజమైతే కనుక ఇతన్ని తీసుకెళ్తే కస్టడీలో పరిస్థితి డిఫరెంట్గా ఉంటుంది. సో ఇప్పుడు కావాల్సింది ఏంటి జగన్మోహన్ రెడ్డికి? కార్యకర్తల బలం ఒక్కటే కాదు, మానసికంగా ఒక రకంగా ఓత్ టేకింగ్ సెరమనీ చేయాలి. నా దృష్టిలో ఆయన ఎలా చేస్తుంటాడంటే బయటకు అలా కనిపించలేదు కానీ మెంటల్గా లోపల సమాధిని 10 సార్లు నేను చేస్తాను గుద్ది ఉంటాడు ఆయన. ఖచ్చితంగా మనిషి కదా. అప్పుడు నాకు గుర్తొచ్చిన సీన్ ఏంటో తెలుసా? మొన్నే చెన్నైలో వచ్చాడు కదా, వాసన ఏమన్నా గట్టిగా పట్టించుకుని వచ్చి ఇలా చేసి ఉంటాడేమో నాకు అనిపించింది. దిస్ జస్ట్ ఫర్ హ్యూమర్ గానే కాదు, గట్టిగా సంకల్పం తీసుకుంటాడు అన్న బలంతో నేను జగన్కి బ్యాకప్ ఇస్తాను. ఈ వీడియోతో ఒకసారి చూడండి. ఇప్పుడు మా ఆడియన్స్కి క్విజ్ ఒకటి చిన్నది నడుస్తుంది అనమాట. శశికళకి జగన్మోహన్ రెడ్డికి కామన్ ఏంటి? గుద్దుడు అని చెప్పకండి. ఆయన మెంటల్గా గుద్దుంటారు, ఇప్పుడు రియల్గా గుద్దుంటుంది, ఇంటెన్షన్ పరంగా వేరుగా ఉంటుంది. కానీ శశికళకి దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి కామన్ ఏంటి? ఈ వీడియో ఎండ్ అయ్యే లోపు మీరు కమెంట్స్లో ఖచ్చితంగా జ్ఞానులు అయితే నింపేయాలబ్బా. నాకు లాస్ట్కి చెప్తా కామన్ ఏంటో, ఎందుకంటే నేనే ఇప్పుడే రియలైజ్ అయ్యాను, అరే ఈ పాయింట్ మర్చిపోయాను ఏంటని చెప్పి. సో ఇదంతా పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి వీఐపీ పాస్లు ఇచ్చుకుంటూ తిరుగుతాడు. పులివెందులకి మేబీ ఇది ఆఖరి విజిట్, చాలామంది బెట్టింగ్ కూడా వేస్తున్నారు. అండ్ ఇలాంటి ఆఖరి మూమెంట్స్లో మదర్తో ఎంత బాగుండాలి? అబ్బే మనకు అయ్యనుండు. పర్టికులర్గా ఈ వీఐపీ పాస్, పర్టికులర్గా మనకి ఎప్పుడైతే ఈయన ఇప్పుడు వెళ్ళిన ప్యాలెస్ పేరు ఏంటండి? ఇడుపులపాయ ఎస్టేట్. ఇడుపులపాయ ఎస్టేట్కి రాజుగారు వెళ్ళినప్పుడు, మొన్న రిషికొండ ప్యాలెస్లో పెచ్చులుడు పడినప్పుడు ఈ వాతావరణంలో రోజా వీడియో ఒకటి బయటకు వచ్చి తెగ హల్చల్ చేస్తుంది. ఆ వీడియోని కూడా ఖచ్చితంగా ఇప్పుడు చూసి లాస్ట్కి మన క్విజ్తో కంప్లీట్ చేద్దాం. 1 సెకండ్. రిషికొండ మీద కట్టడమే నీ బాధ అయితే, కొండల మీద కడితే పర్యావరణం ధ్వంసం అయిపోతుంది అనుకుంటే, సింహాచలం కొండ మీద ఉంది టెంపుల్. తిరుమల మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని చూడాలి అంటే కొండల మధ్యలోనే రోడ్లు వేశారు. అలాగే శ్రీశైలం వెళ్ళాలంటే అక్కడ బిల్డింగ్లు ఉన్నాయి, అక్కడ హోటల్స్ ఉన్నాయి, అక్కడ రోడ్లు ఉన్నాయి. కాంక్రీట్ జంగల్ చేస్తుంటే
ఆ రోజు ఎందుకు నువ్వు మాట్లాడలేదు? నీ నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నావా అని అడుగుతున్నా. రిషికొండ మీద కట్టడమే నీ బాధ అయితే, కొండల మీద కడితే పర్యావరణం ధ్వంసం అయిపోతుంది అనుకుంటే, సింహాచలం కొండ మీద ఉంది టెంపుల్. తిరుమల మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని చూడాలి అంటే కొండల మధ్యలోనే రోడ్లు వేశారు. అలాగే శ్రీశైలం వెళ్ళాలంటే అక్కడ బిల్డింగ్లు ఉన్నాయి, అక్కడ హోటల్స్ ఉన్నాయి, అక్కడ రోడ్లు ఉన్నాయి. కాంక్రీట్ జంగల్ చేస్తుంటే ఆ రోజు ఎందుకు నువ్వు మాట్లాడలేదు? ఇందాక చూసారు కదండి, బ్లూ చీర కట్టుకుని ఆ రోజా సెల్వమణి ఏమంది, తిరుపతి కొండపైన రోడ్లు వేశారు కదా అమ్మా జ్ఞాని, మీ పార్టీలో ఒక అతను ట్రెక్కింగ్ చేశాడు కదా అని చెప్పి ప్రతి ఒక్కరు ట్రెక్కర్స్ అయిపోయి 7 కొండలు ఎక్కలేరమ్మా. నీ జ్ఞానానికి నాకు అర్థమైంది ఏంటంటే, నీకు అసలు మినిస్ట్రీ ఎలా ఇచ్చారో నాకు అర్థం కాలేదు. దాని తర్వాత నువ్వు ఇలాంటి జ్ఞానగుళికలు రోజు రోజు కొదిలి, రెండోది తిరుమలని ఆ బొచ్చు పెచ్చులు ఊడిపోయి పడిపోయినా రిషికొండ ప్యాలెస్తో పోలుస్తావా? అర్థం ఉందా నీకు? నువ్వు హిందువేనా? అసలు మనకి ఎక్కడన్నా లోపల సెన్స్ ఉందా? ఎవరిని ఎవరితో కంపేర్ చేస్తున్నాము? ఆలయ ప్రాంగణాలు తీసుకెళ్ళిపోయి ఎందుకు పనికిరాని ఒక బొచ్చు రిషికొండ ప్యాలెస్ అంటారు దాన్ని. ఏం చేసుకోవాలో అర్థం కానీ ఒక యాంటిక్ పీస్ని కట్టిపోయాడు, దానికి పెచ్చులు ఊడిపోయినాయి. మొన్న కమెంట్స్లో అందరూ నాకు మెన్షన్ చేస్తున్నారు, నువ్వు సరిగ్గా చెప్పు 500 కోట్లని. ఓకే, 500 కోట్లు ఖర్చు పెట్టి రిషికొండ ప్యాలెస్ కట్టాడు, నువ్వు తిరుపతిని దాన్ని కంపేర్ చేస్తావా? బుర్రుందా నీకు? ఇంకోటి ఏంటి, సింహాచలం కాంక్రీట్ జంగల్ చేశారు, ఎక్కువ నువ్వు ఎక్కువ, నువ్వు ముక్కు నీ పై మేము అందరం మొక్కుంటావు, నువ్వు రోడ్ల మీద కాకుండా ఎలా వెళ్తావు? ఎక్కువ, నువ్వు ఎక్కాలంతే, ఎక్కి మా అప్పనకు మొక్కు తీర్చుకుని రావాలి, అప్పుడు ఒప్పుంటా నువ్వు వేరవనితవని. ఏం మాట్లాడుతున్నావు? నీ చేతులతో నీకు ఏం రిబ్బన్ కట్ చేస్తున్నావు ఐడియా ఉండదు. ఈ మేడం గారు ఇలాంటి జ్ఞానులందరూ వైసీపీ నడుపుతున్నారా అని నాకు భయం ఉందండి. లేకపోతే అసలు మనకి చీమ చుట్టుకోమన్న జనాలు రాని పరిస్థితుల్లో వైకాపా వాళ్ళకి పాసులు ఇవ్వడం ఏంటండి? కలిసి 4-5 ఇలాంటి జ్ఞానులు కాదు. అండ్ ఈ మహాతల్లి పవన్ కళ్యాణ్ గారిని తిడుతూ ఇక్కడ మళ్ళీ నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకుంటున్నావా? అసలు మనకు కొంచెం అన్నా బుర్ర బుద్ధి విజ్ఞత ఉందా? నేను ఓపెన్గా అడుగుతున్నాను. నువ్వు పేర్లు పలుకుతుంది అక్కడ దేవస్థానాల గురించి, పోతబా రిషికొండ ప్యాలెస్ గురించి పోతబా, నేను ఫ్రాంక్గా చెప్తున్నాను. దేవస్థానాల పేర్లు ఎత్తుతున్నావు, దేవస్థానాల పేర్లు ఎత్తి నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకుంటున్నావు అన్న మాటలు మాట్లాడుతున్నావు. కొంచెం అన్నా అసలు నువ్వు హిందువా? ఆడతనం ఉందా నీలో? అసలు మాట్లాడేటప్పుడు ఎలాంటి మాటలు ఎలా మాట్లాడాలో బుద్ధి ఉందా? ఇదే వేరే మతానికి వెళ్ళి మాట్లాడగలి హాయిగా నువ్వు తిరగలుగుతావు, బయట చేతికి మళ్ళీ కాసి తడు కట్టుకుని తిరుగుతావు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి పట్టు వస్త్రాలు ఎలా సమర్పించాలో చెప్పడం రాదు, నీకొచ్చింది ఈరోజు బుద్ధి ఇది అంతా మాట్లాడడానికి. అసలు నీకు కొంచెం కూడా సంస్కారం లేదా? తిరుపతి సింహాచలం ఫర్ దట్ మ్యాటర్ ఎనీ కాంటెక్స్ట్ ఆఫ్ గాడ్ తీసుకొస్తా, ఇంకో పర్సనల్ క్రిటిసిజంలో నోట్లో హెరిటేజ్ పెట్టుకుని బూతులు మాట్లాడుతూ కూర్చున్నావు. నువ్వు మాట్లాడేది ఎంత బూతులో, నిన్న వైసీపీ వాళ్ళు ఇచ్చిన పాసులు కూడా అంతే బూతులు. రావాలి మన దగ్గరికి 10 మంది, వీవీఐపీ లేరు, ప్రతి ఒక్కళ్ళు రావాలి అనుకుని ఒక రాజకీయవేత్త వెళ్ళాలి. మనం కనీసం చంద్రబాబు నాయుడు గారిని చూసుకుని నేర్చుకోవాలి కదా. ఈయనంటారా బాబు ప్రజల మధ్యలో నాంతానే ఉంటారు ఎప్పుడు అని చెప్పి అందరూ అనుకుంటారు. మనకి నానే 10 మంది ప్రజలు కూడా ఉండదు. ఆఖరికి ఈరోజు మీరు అందరూ చూడండి, డోంట్ టేక్ మై వర్డ్ ఫర్ గ్రాంటెడ్, ఆయన సమాధి దగ్గరికి వెళ్తే పట్టుమని 50-60 మంది లేరు. ఇది మన పరిస్థితి. సో మీ అందరికీ ఇందాక పెట్టిన క్విజ్, శశికళకి జగన్మోహన్ రెడ్డి కామన్ ఏంటో కనిపెట్టలేపారా? ఓకే, శశికళ గారు జయలలిత గారు పెట్టుకున్న వాచ్ ఉంగరమే పెట్టుకుని పాలిటిక్స్లోకి వెళ్ళి బొట్టు కూడా పెట్టి సమాజం అందరూ వెళ్ళిపోయేదని కొట్టింది. లోపల జయలలిత గారు తడిసిపోయి ఉంటారు ఒక సెకండ్, ఏం జరుగుతుంది పైన అని. జగన్మోహన్ రెడ్డి గారు అదే వాచ్ పెట్టుకుంటారు, అలాగే చేయి తిప్పుతారు, అలాగే మాట్లాడతారు. వెరీ కామన్ ఫ్యాక్టర్ ఇది. ఆయన మెంటల్గా ఈరోజు మాత్రం ఖచ్చితంగా ఆయనకున్న ఎక్సైట్మెంట్ కొట్టి ఉంటారు. సో ఎవరు ఎలా అవేకన్ అవుతారో మనకు తెలియదు. బట్ దిక్కులేని పరిస్థితుల్లో మనకి ఓటర్లు తక్కువైపోయారన్న పరిస్థితుల్లో ఇలా పాసులు ఇచ్చుకోవడం కరెక్టా? రెండోది, ఈమె రిషికొండని ఇంకా తీసుకొచ్చి సింహాచలంని తిరుపతిని కంపేర్ చేయడం కరెక్టా మీ ఒపీనియన్ ప్రకారం? మూడోది, తల్లికి ఇచ్చిన ప్రేమ ఆప్యాయతలు చూసి మీ కమెంట్స్ ఏంటి? నాలుగోది, జగన్మోహన్ రెడ్డి మనసులో ఏమి ప్రార్థించుంటారు వాళ్ళ నాన్నగారి పట్ల? ఈరోజు కృతజ్ఞతలు మాత్రమేనా, లేకపోతే బలీయమైన కోరిక కూడా ఇలాగే సీరియస్గా ఆయన కొట్టి చెప్పుకుంటారు చూడండి, ఎస్ ఆల్ ఈజ్ వెల్ అన్నట్టు, అలా అయినా చెప్పుకుని ఉంటారా? మీరందరూ ఈ ఒపీనియన్స్ కమెంట్లో మెన్షన్ చేయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.